ఇటీవల కాలంలో భార్యలు భర్తలను చంపే ప్రక్రియ నానాటికి క్రైమ్ రేటు ఈ తరహాలో పెరుగుతుంది. భీమిలి నియోజకవర్గంలో ఇదే తరహా ఘటన జరిగింది. భీమిలి నియోజకవర్గం వల్లందపేట ప్రాంతానికి చెందిన సూరి, దాంతోపాటు భార్య నాగమణి, వీళ్ళిద్దరూ కూడా 8 సంవత్సరాల క్రితం వివాహం అయితే జరిగింది. పెద్దల సమక్షంలోని కొన్నాళ్ళు కాపురం సజావుగా సాగినప్పటికీ కూడా భార్యపై అనుమానించడం భర్త ఒక పనిగా పెట్టుకున్నాడు. కొన్ని కారణాల వల్ల తరచూ గొడవ పడేవాడు. భార్య వేరొకరితో సన్నిహితంగా మెలుగుతోంది. ఎవరైతే సూరి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు, భార్య ఒక నూడిల్స్ షాప్లో పని చేస్తుంది. ఈ క్రమంలో అనుమానం పెరిగి రోజు మాట పెరగడంతో 8 నెలల పాటు ఆమె అమ్మగారింటికి వెళ్ళిపోయింది. పెద్దల సమక్షంలో మళ్ళీ మాట్లాడి వారిని కలిపే ప్రయత్నం అయితే చేశారు. వీరిద్దరూ ఇటీవల కాలంలో బాగానే ఉన్నారు. సుమారుగా 8 సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది. అయితే ఈ వారం రోజులుగా అంతా సజావుగా ఉంది అనుకున్న సమయంలోని ఎవరైతే సూరి ఉన్నాడో భర్త మృతి చెందాడు. అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ కారణంగానే మృతి చెందాడనే ఒక విషయాన్ని వాళ్ళ తాలూకా ఎవరైతే సూరి పేరెంట్స్కి తెలియచేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అలా నమ్మించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. ఎవరైతే సూరి బంధువులు ఉన్నారో, తల్లిదండ్రులు ఉన్నారో వెంటనే క్లూస్ టీమ్కి సమాచారం అందించడంతో పూర్తిగా సమాచారాన్ని సేకరించి ఇదొక హత్య గావింపడినటువంటి అంశం అని చెప్పేసి క్లియర్గా ఆమెతో నిజం చెప్పించడం అయితే జరిగింది. వాస్తవానికి ఆమె చున్నీతోటి తన గొంతును నొక్కివేయడంతో చనిపోయాడని చెప్పేసి నిర్ధారణ అయింది. అతను తరచూ తాగుతుండడంతో మత్తులో ఉన్నటువంటి వ్యక్తిని హతమార్చినట్టుగా ఇక్కడ ప్రధానంగా పోలీసుల కథనం. వాస్తవానికి ఇలాంటి ఘటనలు, భర్తను భార్య చంపే ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయని చెప్పాలి. అసహనం పెరిగిపోతుంది. భర్త వేధింపులు కావచ్చు, భర్త అనుమానం కావచ్చు, మానవ సంబంధాలు మంటగలిసే రేంజ్లో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి క్రైమ్ ఘటనలు ఒక కనువిప్పు కావాలి. సభ్య సమాజానికి ఏదైతే మానవ సంబంధాలు ఒక గుర్తింపుగా సమాజానికి ఒక మంచి తరహాలో ఉండాల్సింది పోయి ఈ రకంగా భర్తలను భార్యలు చంపే వరకు కూడా ఇలాంటి ఘటనలు దారితీస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలో వల్లందపేటలో జరిగినటువంటి ఘటన ఇలాంటి తరహాకి సంబంధించింది. దీనికి సంబంధించి ఆలస్యంగా ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా దీనిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. పోలీసులు దీనిపై ఏంటంటే పూర్తిగా సమాచారాన్ని ఇంకా వెల్లడించలేదు. కొంత గోప్యంగా ఉంచుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా, విశాఖపట్నం నుంచి.